ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎలక్షన్స్ ముగిశాయి. ఇకపోతే ఎన్నికలకు 2 రోజుల ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ గత 15 ఏళ్లుగా స్నేహితులు. దీంతో బన్నీ తన మిత్రుడు శిల్పా రవి కోసం సతీ సమేతంగా నంద్యాలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. అయితే ఇదే క్రమంలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే రవిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇకపోతే అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ న్యూస్ ఆంధ్ర రాజకీయాల్లో వైరల్ అవుతుండగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం నా బావ గురించే చర్చ నడుస్తోంది. ఎవరికి మద్దతు అనేది పూర్తి వాళ్ళ ఇష్టం. ఇందులో తప్పు ఎదుగుతున్నారు. ఇలాంటి టైంలో కరెక్ట్ కాదు అంటున్నారు. ఇది ఎంతవరకు మంచిది అంటున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే వైసీపీ అభ్యర్థికి మద్దతుపై క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ అన్నారు. తన మద్దతు మామయ్య పవన్ కళ్యాణ్కి అని చెప్పారు అల్లు అర్జున్. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే శిల్పా రవిచంద్రారెడ్డి తన స్నేహితుడన్నారు బన్నీ.